వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ 25 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగి రెగ్యులర్ ఎంక్వైరీ కింద కేసు రిజిస్టర్ చేసి దాదాపు సంవత్సరం పాటు విచారణ కొనసాగించింది. ప్రాథమికంగా దాదాపు 25 కోట్లకు పైగా అవినీతి జరిగిందని నివేదిక రూపొందించిందని OU PhD స్కాలర్లు చెబుతున్నారు. ఆ నివేదికను 2023లో ఉన్నత విద్యా కార్యదర్శికి అందజేసి FIRకు అనుమతి ఇవ్వాలని అడిగినా దానిని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఉస్మానియా వర్సిటీ గాని ఉన్నత విద్యాశాఖ గాని ACBకి FIR నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వటం లేదని చెబుతున్నారు. OU పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 1968లో రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంస్థ ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై మున్సిపల్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వటం, పట్టణాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయటం, ప్రభుత్వ స్కీమ్ల అమలును పరిశోధించడం దీని లక్ష్యం. ఉద్యోగుల వేతనాలను కేంద్ర ప్రభుత్వం 30% ఇస్తుండగా సంస్థకు శిక్షణ ద్వారా వచ్చిన నిధుల్లో 70% కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో ఉద్యోగుల నియామకం వంటి అంశాల్లోనూ OU పెట్టుకున్న నిబంధనలే వర్తిస్తాయి. OUVC ఈ సంస్థకు గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా ఉంటారు. అయితే ఈ సంస్థకు డైరెక్టర్ గా పనిచేసిన ప్రొఫెసర్ యార్లగడ్డ పార్థసారథి తన పదవిలో ఉన్న సమయంలో అందులో పనిచేసే ఉద్యోగులైన రీసెర్చ్ ఆఫీసర్ రామారావు, సూపరింటెండెంట్ గంగయ్యతో కలిసి నిధుల దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడినట్టు OU PhD స్కాలర్లు ఆరోపించారు. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో దాదాపు 750 ఉద్యోగాల నియామకాల బాధ్యత రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్వైరన్మెంట్ స్టడీస్ సంస్థకు అప్పగించారు. అయితే నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజు రూపంలో ఈ సంస్థకు దాదాపు 1.36 కోట్లు వచ్చినట్టు సమాచారం. సంస్థ నియమావళి ప్రకారం ప్రతి ప్రాజెక్టు నుంచి వచ్చిన ఆదాయంలో 20% నిధులను ఇన్స్టిట్యూషనల్ ఛార్జెస్ కింద మిగల్చాల్సి ఉంటుంది. కానీ నిధులు దుర్వినియోగంతో పాటు ఇష్టారీతిన ఉద్యోగ నియామకాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల పెన్షన్ నిధులను గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి లేకుండా విత్డ్రా చేశారని, అవసరం లేకున్నా భవనాల నిర్మాణం, శిక్షణ క్యాంపులు, APDMA ప్రాజెక్టు నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. ఈ అంశాలపై OU విద్యార్థులు అప్పటి VC రవీందర్కు ఫిర్యాదు చేశారు. అయితే అడ్మిషన్లు రద్దు చేస్తానని VC బెదిరించారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో స్కాలర్లు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ACB దాదాపు 25 కోట్ల అవినీతి జరిగిందని తేల్చినట్టు స్కాలర్లు చెబుతున్నారు. అయితే FIR నమోదు చేసేందుకు అప్పటి ఉన్నత విద్యా కార్యదర్శికి అనుమతి కోరినా పార్థసారథి తన పలుకుబడితో అడ్డుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా FIR నమోదు కాకుండా ఉండేందుకు ప్రస్తుత ప్రభుత్వంతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.